ఏదైతే టీ కప్పులో తుఫాను కాదు, అది కాస్త పెను తుఫానుగా మారింది. సినీ రంగానికి సంబంధించి తలెత్తినటువంటి వివాదం ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ టిక్కెట్ల రేట్లకి సంబంధించినటువంటి వివాదాలు ఇవన్నీ గతంలో అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఓ పక్కన టిక్కెట్ల రేట్ల పెంపు ఎప్పటికప్పుడు జరిగిపోతానే ఉంది. అయినా సరే ఇప్పుడు తాజాగా సినిమా థియేటర్ల బంద్, అది కూడా దేనికి, రెంట్లు లేదా షేరింగ్. ఇప్పుడు ఇస్తున్నటువంటిది షేరింగ్లు ఇస్తున్నారు. సెకండ్ వీక్లో ఫస్ట్ వీక్ రెంట్లే ఇస్తున్నారు. అంటే సాధారణంగా ఒక కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే మొదటి వారంలో బాగా డబ్బులు వస్తాయి, టికెట్ రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంలో రెంట్ ఇస్తున్నారు. సెకండ్ వీక్లో డౌన్ అయిపోతుంది. సినిమా హిట్ అయితే ఓకే, లేదంటే కనుక డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోయినప్పుడేమో షేరింగ్ ఇస్తున్నారు, బాగా ఉన్నప్పుడేమో రెంట్ మాత్రమే ఇస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా థియేటర్లో ఒక 250 300 సీట్లు ఉన్నాయి అనుకుందాం. 300కి సీట్లకి కలిపి ఒక రోజుకి ఒక 300 రూపాయల టికెట్ పెడతారు కదా, ఆ లెక్కను చూసుకున్నప్పుడు 6 లక్షల రూపాయల చొప్పున వచ్చినప్పుడు 4 షోలకి కలిపి 4 ఆరులు 24 లక్షల రూపాయలు వస్తే అందులో 60% షేరింగ్, ఇది 40% షేరింగ్ ఇస్తే వీళ్ళకి దాదాపుగా 4 లక్షల రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు, ఏ షోకి ఆ షోకి లెక్కను చూసుకున్నప్పుడు. లేకపోతే ఒక రోజుకు చూసుకున్నప్పుడు ఒక బల్క్ అమౌంట్ వస్తుంది, వారానికి వచ్చేటోడికి భారీగానే వస్తుంది. ఏదో రేట్ ఎంత పెంచితే అంత. ఒకవేళ 500 రూపాయల టికెట్ చేస్తే ఆ రేంజ్లోనే వీళ్ళకి షేరింగ్ వస్తుంది. సెకండ్ వీక్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆ టైంలో రెంట్ ఇస్తున్నారు, సెకండ్ వీక్లో షేరింగ్ ఇస్తున్నారు. ఇట్లాంటి దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏది నిర్మాతల మండలి మీదన లేకపోతే సినిమా రంగం మీదన ఒత్తిడి తేవడానికి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైనటువంటి మీటింగ్ కాస్త పతాక స్థాయికి చేరడం ఒక ఎత్తు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ హానెస్టీ ఎందుకు అనిపించిందంటే, ఒకటి, మొన్న పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నటువంటి పాయింట్ ఒక ఎత్తు, దాని మీదన వ్యవహారం అంతా ఏంటో తేల్చమని కందులు దుర్గేష్కి చెప్పడం మరొక ఎత్తు. కందులు దుర్గేష్ ఇటు అల్లు అరవింద్ వీళ్ళందరితో మాట్లాడితే వీళ్ళు వచ్చి మేము పవన్ కళ్యాణ్తో గొడవ పెట్టుకునే సీన్ ఎక్కడ ఉంది అని చెప్పి తేల్చి చెప్పడంతో పాటు అసలు ఈ ఉదంతానికి అంతటికీ కారణం అత్తి సత్యనారాయణ ఎవరైతే రాజమండ్రి అర్బన్కి సంబంధించినటువంటి జనసేన నాయకుడు అన్నటువంటి విషయం తేలడం, ఆయన సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడం, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తనే లీడ్ రోల్ పోషించాడు అని తేలడం, అది నిన్న స్వయంగా దిల్ రాజే చెప్పినటువంటి నేపథ్యంలో అతని మీదన పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దీంట్లో నిజానిజాలు తేలేంత వరకు పార్టీకి దూరంగా ఉండమని ఆదేశించడం కీలకమైనటువంటి పరిణామం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి థియేటర్లలో తినుబండారాల రేట్లు అట్లాగే కూల్ డ్రింకుల రేట్లు దూల తీరిపోయేటటువంటి సిచ్యుయేషన్లో ఉన్నటువంటి దాని మీదన ఇక ఎక్కడితో వదిలేస్తారేమో, దిల్ రాజు వీళ్ళందరూ రకంగా సారీ చెప్పేశారు కాబట్టి, లేదా ఈ వ్యవహారాన్ని తప్పుకుని పవన్ కళ్యాణ్ పొగిడేశారు కాబట్టి అనుకుంటే లేదు అదేదో అంటే అసలు పబ్లిక్కి సంబంధించి సఫర్ అవుతున్నటువంటి అంశం పరిష్కరించాల్సిందేనని తేల్చి చెప్పటం, అది మంచి పరిణామం. నిజాయితీగా మాట్లాడారు, అది ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత ఇక ప్రభుత్వానికి.